హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగవా ట్రెండింగ్ డిజైన్స్ అండి. కృప అడిగింది కదా అజ్రక్ అంటే ఏంటి, పటోలా అంటే ఏంటి, డిఫరెన్స్ చెప్పండి మేడం అని అడిగింది. చాలా మందికి అజ్రక్ సారీస్ అంటారు, పటోలా సారీస్ అంటారు, ఇక్కత్ అంటారు, ఏంటి ఇవన్నీ అంటే అని ఒక లేకపోతే పోచంపల్లి అంటారు, ఇట్లా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఒకటి డైయింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ టెక్నాలజీ అయితే ఇంకొకటి వీవింగ్ టెక్నాలజీ అనమాట. సో అజ్రక్ అనేది వచ్చేసి దీని ఆరిజిన్ వచ్చి సింధ్ రీజియన్ అండి, మోస్ట్లీ గుజరాత్ ఆ ఏరియా. ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ఈ అజ్రక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అంటే మన అఖండ భారతదేశం ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి ఇది ఒక ఐడెంటిటీ లాగా అనమాట. మెజారిటీ ఆఫ్ ఆ పీపుల్ అంతా ఈ అజ్రక్ బ్లాక్ ప్రింటింగ్ ఉన్న డ్రెస్సెస్ ఎక్కువ వేర్ చేసేవాళ్ళు. సో అలా రీజియన్ డిఫరెన్స్ అట్లనే తెలిసేది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు అనేది వాళ్ళు కట్టుకున్న బట్టల నుంచే తెలిసేది అనమాట. సో అజ్రక్ అనేది ఏంటి అంటే న్యాచురల్ కలర్స్, ఇప్పుడు మట్టి నుంచి, మడ్ నుంచి, తర్వాత లీవ్స్ నుంచి, రకరకాల సోర్సెస్ తో న్యాచురల్ కలర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ పైన బ్లాక్ ప్రింట్ చేయడము అజ్రక్ అన్నమాట. సో అజ్రక్ వచ్చేసి చాలా మటుకి జామెట్రికల్ లైన్స్ లేకపోతే ఇట్లా బ్లాక్స్, ఇట్లా డిఫరెంట్ గా అంటే అంతా కలిసే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ తో అజ్రక్ అనేది వస్తుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, అంతా కలుస్తుంది అనమాట ప్యాటర్న్. సో ఇది వచ్చేసి ప్రింటింగ్ అండి, బ్లాక్ ప్రింటింగ్. యా ఫస్ట్లీ సారీ చూసేయండి, మన దగ్గర రెండు కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, రెండు చెప్తాను, దాని కాస్ట్ కూడా చెప్తాను. సో ఇది వచ్చి అజ్రక్ అనమాట. మనకి దీని కాస్ట్ వచ్చి 5400 ఉంది. ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ పైన ఇది బ్లాక్ ప్రింటింగ్ కాదు, డిజిటల్ ప్రింటింగ్. సో మనం ఆ రెఫరెన్స్ ఏదైతే తీసుకొచ్చి గుజరాత్ సైడ్ నుంచి ఉండే అజ్రక్ ప్రింట్ రెఫరెన్స్ తీసుకొచ్చి, నాకు తెలిసి మంగళగిరి వాళ్ళు డిజిటల్ ప్రింటింగ్ మీద ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ సారీ లిటరల్లీ ఎలా ఉంటుంది అంటే ఒక క్రేప్ సారీ ఉంటే ఎలా ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ లుక్ అయితే వస్తుంది. అంటే ప్యూర్ క్రేప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ అనమాట. ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది, ఆ కలర్ అది బ్లాక్ ప్రింటింగ్ లేదంటే ప్రింటింగ్ అమ్మా. పట్టు వీవింగ్ అంటే ప్లెయిన్ వీవింగ్ సారీ పైన, ప్లెయిన్ సారీ ఉంటుంది కదా, దానిపైన ఏం చేస్తారు అంటే బేసిక్ గా ఒక కైండ్ ఆఫ్ డైయింగ్ ఇచ్చి దానికి ముందే, అంటే ఏ కలర్ కావాలో ఆ కలర్ కి డైయింగ్ ఇచ్చేసి దానిపైన బ్లాక్ ప్రింట్ వేస్తారు. సి ఇదిగో ఇప్పుడు దీని బేస్ ఏమి ఇచ్చాడు, అండర్ గ్రీన్ ఇచ్చాడు, గ్రీన్ పైన ఏంటి ప్రింటింగ్ టైప్ ప్రింట్, బ్లాక్ ప్రింట్, అట్లా ముద్ర వస్తుంది అనమాట బ్లాక్స్. బేసిక్ ఇది డిజిటల్ ప్రింట్ కాబట్టి మీకు ఇట్లా నార్మల్ గా డిజిటలైజేషన్ లో కనిపిస్తుంది, కానీ ఒరిజినల్ అజ్రక్స్ నేను మీకు ఆల్రెడీ గతంలో చూపించాను కదా, నేను నా బర్త్డేకి వేసుకున్న సారీ. సో అవన్నీ ఏంటంటే నాచురల్ డైయింగ్ అనమాట. ఇంత బ్రైట్ ఉండదు, అవేంటి ఇంత బ్రైట్ ఉండవు, నాచురల్ గా డల్ ఫినిష్ తో, రస్టిక్ ఫినిష్ తో ఉంటాయి. ఎందుకంటే అవి ప్యూర్ అంటే న్యాచురల్ కలర్స్, ఇంకా చెట్లు ఆకుల నుంచి, బెరడ్ల నుంచి, మట్టి నుంచి తీసుకొచ్చిన కలర్స్ అన్నమాట. తర్వాత స్టోన్స్ నుంచి, రకరకాల స్టోన్స్ నుంచి తీసుకొచ్చిన కలర్స్. సో అజ్రక్ వచ్చేసి బ్లాక్ ప్రింటింగ్ ని అజ్రక్ ప్రింట్ అంటారు. ఓకే, ఇది ఇంకొక కలర్, ఇది కూడా అంతే 5400 దీని కాస్ట్ కూడా గుర్తుపెట్టుకోండి, 5400. వెన్ ఇట్ కమ్స్ టు ఇక్కత్ కొంచెం కాస్ట్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గుతుంది. అసలు ఇక్కత్ అంటే ఏంటో కూడా చెప్తా. ఇప్పుడు ఇది ఇక్కత్ అనేది వీవింగ్, ఇట్స్ నాట్ ప్రింట్ అండి. బట్ ఇందులో మనం డిజిటల్ ప్రింట్ ఇచ్చాం, కానీ జనరల్ గా ఇక్కత్ కానీ పటోలా అంటారు మోస్ట్లీ. ఇవి పటోలా ప్రింట్స్, ఇక్కత్ ప్రింట్స్, వీవింగ్ అనమాట. ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి, గుజరాత్ నుంచి. ఇదేంటి అంటే డబల్ వీవింగ్ టెక్నాలజీ. నీకు ముందు సారీ చూసినా ఒకలానే ఉంటుంది, వెనక సారీ చూసినా ఒకలానే ఉంటుంది. ఇది వీవ్ చేయడానికి చాలా రోజుల తరబడి వీవ్ చేయాలి, అంటే నెయ్యాలన్నమాట, నేత నెయ్యాలి. ఇది బ్లాక్ ప్రింట్ చేయడము, ఇది వచ్చేసి డిజైన్ ని నేత నెయ్యడం అనమాట. సో బేసిక్ గా ఒరిజినల్ ఇక్కత్స్, ఒరిజినల్ పటోలాస్ చాలా కాస్ట్ ఉంటాయి. సో సేమ్ రెఫరెన్స్ తీసుకుని మనం ఏంటి అంటే మంగళగిరి హ్యాండ్లూమ్ పైన డిజిటల్ ప్రింట్ ఇవ్వడం ఇచ్చారు. సో ఇది కూడా అంతే అండి, 5120 ఉందన్నమాట దీని కాస్ట్. సో 5120 రూపీస్. మంచి బ్యూటిఫుల్ కలర్స్, కలెక్షన్స్ ఉన్నాయి. నేను చెప్పానే బ్రహ్మణి గారు వేసుకున్న సారీ ఏదైతే ఉందో దాని బేస్ ఇది చూడండి, అంచు మీకు తెలిసిపోతుంది. దాని బేస్ వైట్ సారీ కింద నేసి దానిపైన మనం ఏంటి అంటే ఇక్కత్ ప్రింటింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. సిమిలర్లీ పటోలా డిజైన్, ఇక్కత్ డిజైన్ అంతా ఒకలానే ఉంటుంది. ప్రైడ్ ఆఫ్ గుజరాత్ జనరల్ గా ఇక్కత్ ప్రింటింగ్ అనేది. ఇప్పుడు పోచంపల్లి ఎలా ఉంది తెలంగాణకి,
మనకి కలంకారీ ఎలా ఉంది ఆంధ్ర రాష్ట్రానికి, అట్లానే ఇక్కత్ ఆరిజిన్ వచ్చేసి గుజరాత్ నుంచి. మా ఊరే. అవును, మీ చుట్టాలు ఉన్నారన్నాగా. సో అందుకే అక్కడి నుంచి ఎక్కువ టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా ఉంటుంది. సో ఇట్ ఇస్ బ్యూటిఫుల్ కలర్ అండి. ఇవి వచ్చి 5120 రూపీస్ పడ్డాయి. అండ్ ఆహా ఏముందిరా కలర్ కాంబినేషన్ మేడం కదా, బేబీ పింక్, తర్వాత వచ్చేసి మజెంటా కలర్, చాలా బాగుంది. బ్లౌజ్ ప్లెయిన్, బ్లౌజ్ అన్నిటికీ ప్లెయినే వస్తుంది, ఎందుకంటే బాడీలో ఇంత హెవీ డిజైన్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే బ్లౌజ్ ప్లెయిన్ ఇవ్వడమే బాగుంటుంది. సో వీ కెన్ డిజైన్ ఇట్ డిఫరెంట్లీ. కలర్స్ ఉన్నవి కొద్ది కలర్స్ అయినా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వంకాయ షేడ్, దానికి రెడ్ కలర్ కాంబినేషన్ అదిరిని. ఓకే, తర్వాత బాగుంది. యా ఇది చాలా డిఫరెంట్ గా ఉందిరా. ఒకవైపు లైట్ ఇచ్చేసి ఒకవైపు డార్క్ ఇచ్చాలి కదా మేడం. సీ గ్రీన్ సీ బ్లూ, అంచు వచ్చి డార్క్ ఇచ్చాడు. ఇది చాలా బాగుంది, సీ బ్లూ కలర్, ఎంబోజ్డ్ అవుతుంది చూడండి ప్రింట్ కూడా. సో ఒరిజినల్ లిక్కట్స్, ఒరిజినల్ ఏమంటారంటే అజ్రక్స్ చాలా టూ మచ్ కాస్ట్లీ. ఎందుకు ఉంటాయి అంటే డేస్ అండ్ డేస్ ఆఫ్ వర్క్ అండి, అది వాళ్ళు చాలా కష్టపడతారు. ఒక చీర తయారు చేయాలంటే ప్రాబబ్లీ ఇట్ టేక్స్ 25 to 30 days వరకు కూడా పడుతుంది. సో ఇది వచ్చి డిజిటల్ ప్రింట్స్ అనమాట, అందుకే మీకు ఇంత తక్కువలో వస్తుంది. 5000 రూపీస్ తక్కువ అంటే తక్కువ, ఎందుకంటే ఇది నేత చీర, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. దీనిపైన వాళ్ళు ఒక పర్టికులర్ టెక్నాలజీ ప్రకారం ఏంటి అంటే సోక్ చేసి, వాటర్లో సోక్ చేసి దెన్ అప్పుడు డిజిటల్కి ఇస్తారనమాట, ప్రింటింగ్కి ఇస్తారు. వైట్ శారీస్ నేసేది ఫస్ట్. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. నాకు డైయింగ్ టెక్నాలజీ దీనికి నచ్చింది, కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. చెప్తున్నాను కదా. యా ఇది చెప్పాను కదండి, 5140 చేంజ్ ఉంది. మీకు కనుక నచ్చినట్లయితే 7893846466 ఇస్ అవర్ నెంబర్. సో డీటెయిల్డ్ గా ఇంకా వీడియో కాల్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోండి, లేకపోతే అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. అదేవిధంగా మాకు కనుక స్క్రీన్ షాట్ పంపిస్తే మా వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి మీకు అందుబాటులోకి వస్తారు. అండ్ ఫైనల్లీ ఏం చేయాలో తెలుసు కదా, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ మన వీడియోస్ ఫార్వర్డ్ చేయండి, ఫస్ట్లీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టింగ్ మన అలా కొట్టారు అంటే మా వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్స్లోకి వచ్చేస్తాయి. బాయ్ బాయ్.